వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. అందరికీ ఇష్టమైన గోంగూర పచ్చడి చేసుకుందాం. ఇందుకోసం మనం ముందుగానే గోంగూర ఆకును కడిగి శుభ్రం చేసుకొని దాన్ని తడి లేకుండా ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులోనికి 1 స్పూను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇందులోనికి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై కావాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనికి ముందుగా కడిగి పెట్టుకొని ఆరబెట్టుకున్న గోంగూర ఆకును ఇందులోనికి వేసుకోవాలి. ఈ గోంగూర ఆకును కొద్ది కొద్దిగా వేస్తూ మనము కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆకును ఇలా కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత పెట్టుకోకూడదు, ఎలాంటి మూతను పెట్టుకోకుండా ఈ విధంగా ఆకు కలర్ మారే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఆకు కొద్దిసేపు ఉడికిన తర్వాత మనము ఆకు మెత్తగా ఉడికే విధంగా మూతను పెట్టుకోవాలి. ఆకును ఈ విధంగా మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆకు ఈ విధంగా మెత్తగా ఉడికే వరకు మనము కలుపుతూ ఉండాలి. ఆకు ఈ విధంగా మెత్తగా ఉడికితే మనము మిక్సీ జార్లో వేసి పట్టుకునే అవసరము ఉండదు. మీకు ఇష్టమైతే మీరు మిక్సీలో పట్టుకోండి. నేనైతే ఈ గోంగూర పచ్చడిని మిక్సీలో పట్టుకోవడం లేదు. ఈ గోంగూర ఆకు మెత్తగా ఉడికిన తర్వాత నేను ఇందులోనికి 4-5 స్పూన్ల కారం పొడిని కూడా వేసుకున్నాను. మీరైతే మీ రుచికి సరిపడినంత కారం పొడిని వేసుకోండి. ఈ కారం పొడి వేసుకున్న తర్వాత మనము 2-3 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ గోంగూర పచ్చడిను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.